నేడు మహబూబ్ నగర్ జిల్లాలో జరిగే రైతు పండుగకు పెద్ద ఎత్తున రైతులు తరలి వెళ్తున్నారు. సభకు వెళ్తున్న రైతుల బస్సును ఎమ్మెల్యే వీరేశం తానే స్వయంగా నడిపి వారిని సాగనంపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక రైతులకు ఒకేసారి 2 లక్షల రుణమాఫీ చేసి చరిత్రలో నిలిచిపోయారని ఆయన అన్నారు. నకరికల్ నియోజకవర్గంలో 30,000కు పైగా రైతులకు రుణమాఫీ అయిందని అన్నారు. ఇక సంక్రాంతి తర్వాత రైతు బంధు కూడా ప్రభుత్వం రైతులకు అందిస్తామని చెప్పడం సంతోషకరమైన విషయమన్నారు. తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత దేశంలోని కనివిని ఎరగని రీతిలో ఒకేసారి 2 లక్షల రుణాలు మాఫీ చేసినటువంటి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు చరిత్రలో నిలిచిపోయారు. మన నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటికీ 30,000 మంది పైచిలుకు రైతులకు రుణాలు మాఫీ 251,84,00,000